గుడ్ మార్నింగ్ ఆల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెకండ్ టెస్ట్ జనరల్ స్టడీస్ ఎక్స్ప్లెనేషన్కి రెడీ. ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ లోడ్ అయి ఉంది, ఒకసారి చూడండి. అది సెకండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఇందులో జనరల్ స్టడీస్ పోర్షన్ వరకు కవర్ చేద్దాం. అర్థమెటిక్ పోర్షన్ ఆల్రెడీ కృష్ణ సార్ కవర్ చేసినారు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వారిలో బ్రిటిష్ వారిచే ఉరి తీయబడని విప్లవ యోధుడు ఎవరు? హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హ్యాంగ్డ్ బై ద బ్రిటిషర్స్? బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేయబడిన వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ అండి, రైట్ ఆప్షన్. ఒకసారి బ్రీఫ్గా ఈ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ మధ్య రిలేషన్ చూద్దాం. మీకు ఈ 3 persons, దీస్ 3 were హ్యాంగ్డ్. ఈ ముగ్గురిని ఉరి తీసినారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే ఒక వ్యవస్థని వీళ్ళు ముగ్గురు ఏర్పాటు చేసి, ఈ ముగ్గురు కూడా జేపీ శాండర్స్ అన్న పోలీస్ అధికారిని చంపేశారు. ఈ ముగ్గురు ఈ జేపీ శాండర్స్ అన్న అధికారిని ఉరి తీసినందుకు కాను, అధికారిని చంపేసినందుకు కాను ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అసోసియేషన్కి చెందిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అన్న ముగ్గురిని కూడా ఉరి తీసినారు. ఈ జేపీ శాండర్స్ అన్న వ్యక్తిని చంపిన కేసులో హ్యాంగ్డ్ దెమ్. ఓకే, ఈ చంద్రశేఖర్ ఆజాద్ని మాత్రం ఉరి తీయలేదు. ఈ చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్. ఈ అలహాబాద్లో ఆల్ఫ్రెడ్ పార్క్ ఉంది. ఈ ఆల్ఫ్రెడ్ పార్క్లో పోలీస్ గన్ ఫైర్లో చనిపోయినారు. పోలీసులతో జరిగిన కాల్పుల్లో ఆయన చనిపోయినారు. అందుకని ఈ ఆల్ఫ్రెడ్ పార్క్ని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ కింద నామకరణం చేసినారు. ఓకేనా? సో చంద్రశేఖర్ ఆజాద్ని మాత్రం బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయలేరు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కి చెందిన వాళ్ళు జేపీ శాండర్స్ అన్న పోలీస్ అధికారిని చంపిన కేసులో వాళ్ళని ఎగ్జిక్యూట్ చేసినారు. ఓకేనా? ఈ మధ్యనే పాకిస్తాన్ వీరిని భగత్ సింగ్ని ఎక్కడ ఉరి తీసినారంటే లాహోర్లో ఉరి తీసినారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అక్కడ ఫైల్ చేసిన కేసుని, ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని ఈ మధ్య పాకిస్తాన్ ఎగ్జిక్యూట్ చేసింది వాటిని. ఓకేనా? ఈ జేపీ శాండర్స్ని చంపాలనేది వీళ్ళ టార్గెట్ కాదు. బ్రిటిష్ పోలీస్ కమిషనర్ స్కాట్ని చంపాలనేది వాళ్ళ టార్గెట్. ఈ స్కాట్ని చంపాలన్న టార్గెట్ మిస్ అయ్యి ఈ జేపీ శాండర్స్ని చంపేసినారు. ఈ స్కాట్ని ఎందుకు చంపాలనుకున్నారంటే లాలా లజపతి రాయ్ ఉన్నారు కదా, లాలా లజపతి రాయ్ లాఠీ చార్జ్లో చనిపోతారు. ఈ స్కాట్ జరిపిన లాఠీ చార్జ్లో లాలా లజపతి రాయ్ చనిపోతారు. దానికి ప్రతీకారం కింద ఈ ముగ్గురు దాడి చేయాలనుకుంటారు. ఈ ముగ్గురిని ఉరి తీస్తారు బ్రిటిష్ వాళ్ళు, ఈయన్ని ఉరి తీయరు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్, శరీరాన్ని జరిగిన గాయాన్ని మార్చడానికి జరిగే కణ విభజన మీటోసిస్. సమవిభజన అంటే ఏంటి? సమవిభజన అంటే ఒక కణము 2 కణాల కింద విడిపోయే ప్రక్రియని సమవిభజన అని అంటారు. ఒక కణము 2 కింద విడిపోవడాన్ని సమవిభజన అని అంటారు. 4 కణాలు 2 కణాలు 1కి అలా తగ్గుతూ వస్తే దాన్ని క్షయకరణ విభజన అని అంటారు. శరీరానికి జరిగిన గాయాన్ని పూడ్చుకోవాలంటే, శరీరం చర్మంతో కప్పబడాలంటే సమవిభజన అంటే కొత్త చర్మం ఏర్పడుతూ ఉండాలి. కాబట్టి మీటోసిస్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకేనా? వీటిలో ఏది కంప్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్? కంప్యూటర్ పనిచేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం ఈ సిపియు ఉంది కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఇంపార్టెంట్ పార్ట్ కంప్యూటర్ పనిచేయడానికి. ఏ మానిటర్ అవుట్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, మౌస్ ఇన్పుట్ డివైస్. ఈ సిపియు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఘనపరిమాణం వాయుపీడనంకు సంబంధం లేనిది ఏంటి? ఇక్కడున్న ఆప్షన్స్లో ఫౌంటైన్ పెన్ను, బైసికిల్ పంప్, హ్యాండ్ పంప్, ఈ 3 కూడా ఎయిర్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఒక్క పులి ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ దీన్ని పులి అని అంటారు, గిలక. ఇది మాత్రమే ఎయిర్ ప్రెషర్కి సంబంధం లేదు. ఓకేనా? ఈ ఫౌంటైన్ పెన్ను, బైసికిల్ పంప్, హ్యాండ్ పంప్, ఈ 3 కూడా ఘనపరిమాణం వాయుపీడనంతో పనిచేస్తూ ఉంటాయి. ఒక్క పులి మాత్రమే ఎయిర్ ప్రెషర్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. ఇది పులి అంటే, గిలక ఉంటుంది కదా, దాన్ని పులి అని అంటారు. ఇవ్వండి, మొఘల్ చక్రవర్తులని
బ్యాక్ నుంచి వీళ్ళందరూ మొఘల్ చక్రవర్తులే, ఇక్కడున్న నలుగురు మొఘల్ చక్రవర్తుల్ని బ్యాక్ నుంచి ఫ్రేమ్ చేసుకుంటారండి. అంటే వెనక నుంచి మొదటి వచ్చిన వాళ్ళని చివరిలో వచ్చేటట్టు, చివరిలో వచ్చిన వాళ్ళని ఫస్ట్ వచ్చేటట్టు క్రోనలాజికల్ ఆర్డర్కి రివర్స్లో అరేంజ్ చేసుకుంటారమ్మని చెప్పినారు. ఇవ్వండి మీకు ఈయన అక్బర్, షాజహాన్, ఔరంగజేబు, బహదూర్ షా జాఫర్. వీళ్ళలో బహదూర్ షా జాఫర్ చివరిలో పరిపాలించినారు. ఇది 1857 ట్యానికి పరిపాలించినారు ఈయన. మీరు గుర్తుపెట్టుకుంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగే నాటికి బహదూర్ షా 2 ఉన్నారు. బహదూర్ షా 2నే బహదూర్ షా జాఫర్ అని కూడా అంటారు. ఓకేనా, బహదూర్ షా 2 ఈజ్ ఫర్దర్ నోన్ యాజ్ బహదూర్ షా జాఫర్. ఈయన చివరిలో పరిపాలించినారు. ఈయనకు ముందు ఔరంగజేబు ఉన్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి ఆర్డర్ బహదూర్ షా జాఫర్ డి ఫస్ట్ ఉండి, ఆ తర్వాత సి, ఆ తర్వాత బి, ఆ తర్వాత ఏ ఉండాలి. మా ఆయన కొడుకు అక్బర్ అండి, అక్బర్ కొడుకు జహంగీర్, జహంగీర్ కొడుకు షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబు. ఓకేనా, ఈ ఆర్డర్లో డిసిబిఏ రైట్ ఆన్సర్. ఇదిగోండి డిసిబిఏ ఉంది కదా, అది రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్రోద్యమంలో భాగంగా చిట్టగాంగ్ ఆయుధ దండయాత్రలో పాల్గొన్న వారెవరు? ఈ చిట్టగాంగ్ ఆయుధ దండయాత్ర గురించి చెప్పాలి మీకు. 1930లో ఒక్కసారి 1930లో చిట్టగాంగ్ అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుంది. భారతదేశం ఈశాన్య ప్రాంతం ఉంది కదా, ఈశాన్య ప్రాంతంలో చిట్టగాంగ్ ఉంటుంది. ఈ చిట్టగాంగ్ ఆయుధ దండయాత్ర ఏంటంటే సూర్యసేన్ ఉన్నారు, సూర్యసేన్ అన్న ఫ్రీడమ్ ఫైటర్. ఈయన 1930లో చిట్టగాంగ్లో ఉన్న బ్రిటిష్ వాళ్లకు సంబంధించిన 2 ఆయుధగారాలపై దాడి చేసి అక్కడ ఉన్న అమ్యునేషన్ అంటే ఆయుధాలని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసినారు. ఈయన ఫ్రీడమ్ ఫైటర్, రెవల్యూషనరీ, అంటే సాయుధ పోరాటాలు చేసే ఆయనకు సహాయం చేయడానికి ఆయన క్యాంపులో ఈ ప్రీతిలత వడ్డేవారు ఉన్నారు కదా, ఆవిడ చిట్టగాంగ్ ఆయుధ దండయాత్రలో ఈవిడ కూడా పాల్గొన్నారు. ఓకేనా, ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ చిట్టగాంగ్ ఆర్మ్డ్ అప్రైజల్, దాంట్లో ప్రీతిలత వడ్డేవారు ఫైట్ చేసినారు. ఈవిడతో పాటు ఇంకోడు కూడా ఉన్నారు, ఆవిడ కల్పనా దత్తా. కల్పనా దత్తా, ప్రీతిలత వడ్డేవార్. సూర్యసేన్ మెయిన్ లీడ్ అండి ఈ రెవల్యూషన్కి. ఓకేనా, ఈయన సూర్యసేన్ పేరు మీద పోస్టల్ స్టాంప్స్ కూడా రిలీజ్ చేసినారు. ప్రీతిలత వడ్డేవార్, కల్పనా దత్తా. ఇక్కడ ప్రీతిలత వడ్డేవార్ ఇస్ రైట్ ఆప్షన్. కల్పనా చావ్లా బదులు కల్పనా దత్తా ఉందనుకోండి, అది కూడా రైట్ ఆన్సర్. ఓకేనా, కానీ ఇక్కడ కల్పనా చావ్లా ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ప్రీతిలత వడ్డేవార్ ఇస్ రైట్ ఆప్షన్. ఇండియన్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్. కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీలో డిగ్రీ చేసినారు. ఈవిడ దగ్గర చేసిన డిగ్రీని ఈవిడ రెవల్యూషనరీ యాక్టివిటీస్ థాట్స్ ఉన్నాయని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ డిగ్రీని హోల్డ్ చేసింది. ఆ డిగ్రీని హోల్డ్ చేసిన తర్వాత ఈవిడ కంప్లీట్గా ఫ్రీడమ్ ఫైట్కి వెళ్ళిపోయినారు. ఓకే, సర్క్యూట్లో కరెంట్ను కొలిచే సాధనం ఏంటి? సర్క్యూట్లో కరెంట్ను కొలవడానికి గ్యాల్వనోమీటర్ని యూజ్ చేస్తారు. గ్యాల్వనోమీటర్తో పాటు అమ్మీటర్ని కూడా యూజ్ చేస్తారు. అమ్మీటర్ ఈ అమ్మీటర్ హయ్యర్ కరెంట్స్ని మెజర్ చేయడానికి, ఎక్కువ కరెంట్ని. ఈ గ్యాల్వనోమీటర్ లో కరెంట్స్ని మెజర్ చేయడానికి వాడతారు. ఓకేనా, గ్యాల్వనోమీటర్ ఉదాహరణకు ఇవ్వండి, ఓ రెసిస్టెన్స్ అనుకోండి, ఒక గాల్వనోమీటర్ ఉందనుకోండి, సర్క్యూట్లో బ్యాటరీ పెట్టి కరెంట్ ఫ్లో అవుతూ ఉందనుకోండి. కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే ఈ గాల్వనోమీటర్ కరెంట్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ ఎక్విప్మెంట్ని యాడ్ చేసి పెట్టినాం అనుకోండి, 2 సార్లు డయాగ్రామ్. ఒకవేళ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే ఈ కరెంటు ఫ్లో అయ్యే టైంలో ఏమవుతుందంటే ఈ కాయిల్ డిఫ్లెక్ట్ అవుతుంది ఇటు పక్కకి, కరెంట్ ఉన్నట్టయితే. దిస్ ఈజ్ గాల్వనోమీటర్. ఈ గాల్వనోమీటర్ని యూజ్ చేసి కరెంట్ ఉందో లేదో చెప్పుకుంటూ ఉండొచ్చు. కరెంట్ని మెజర్ చేయడానికి గాల్వనోమీటర్ యూజ్ చేస్తాం. అమ్మీటర్ కూడా కరెంట్ని యూజ్ చేయడానికి, కానీ ఇక్కడ అమ్మీటర్ లేదు, అనీమోమీటర్ ఉంది. ఓకేనా, బ్యారోమీటర్ ఈజ్ నాట్ రైట్ ఆప్షన్. బ్యారోమీటర్ వాతావరణ పీడనాన్ని, గాలి పీడనం, వాతావరణంలో ఉన్న పీడనాన్ని కనుక్కోవడానికి బ్యారోమీటర్ని యూజ్ చేస్తారు. లాక్టోమీటర్ పాల శుద్ధిని, పాలు ఎంత ప్యూరిఫైగా ఉన్నాయో కొలవడానికి ఈ లాక్టోమీటర్ని యూజ్ చేస్తారు. ఓకేనా, ఓకే. నెక్స్ట్, ఇది బ్యారోమీటర్. ఎయిర్ ప్రెజర్ అంటారు.
దీన్ని యూజ్ చేసి బ్యారోమీటర్ని యూజ్ చేసి వాతావరణ పీడనాన్ని కనుక్కుంటారు. తర్వాత ఇది లాక్టోమీటర్, తెలుసుగా పాల కేంద్రాల్లో కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మురుగునీటి నుండి త్రాగునీరు పొందే ప్రక్రియ. అత్యంత సూక్ష్మ రంధ్రాలు ఉన్న పాలిమర్ని యూజ్ చేసి వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అంటే సన్నని రంధ్రాలు ఉన్న పాలిమర్ పొర నుంచి వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉంటారండి. ఈ మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఒక చిన్న డయాగ్రామ్ చూస్తారు. కానీ ఇదిగోండి, వీటి మధ్య ఉన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి పాలిమర్ పొర. పాలిమర్ పొరలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల నుంచి వాటర్ ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. సీవేజ్ వాటర్, మురికి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. క్రింది వాటిలో ఫైబర్ ఆప్టిక్స్ ఉపయోగం కానిది ఏంటి? ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేం ఫైబర్ ఆప్టిక్స్ని ఉపయోగించి. కంప్యూటర్ నెట్వర్కింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు ఫైబర్ ఆప్టిక్ని. సెన్సార్ టెక్నాలజీలు యూజ్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రిసిటీని పాస్ చేయడానికి కూడా ఫైబర్ ఆప్టిక్స్ని యూజ్ చేస్తున్నారు. బట్ ఎలక్ట్రిసిటీ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఫైబర్ ఆప్టిక్స్. ఇదిగోండి ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయలేం. క్రింద తెలిపిన నదుల జతలలో దేశానికి దక్షిణాన ప్రవహించే నది ఏమిటి? రివర్ సౌత్ ఇండియాలో ఉంది. దేశపు దక్షిణాన, సదరన్ మోస్ట్ పార్ట్లో. ఓకేనా? కావేరీ రివర్, గోదావరి రివర్ ఇది సౌత్లోనే ప్రవహిస్తాయి. ఈ రెండు సౌత్లో ప్రవహిస్తూ ఉంటాయి. నర్మదా, తపతి ఈ రెండు సౌత్ అనే కంటే సెంట్రల్లో ప్రవహిస్తూ ఉంటాయి. బ్రహ్మపుత్ర, యమున ఈ రెండు కంప్లీట్ నార్త్లో ఉంటాయి. కృష్ణా, గంగా ఈ రెండు మాత్రం ఒకటి నార్త్ ఒకటి సౌత్. సో ఈ మూడింటి కంటే బెస్ట్ దక్షిణానంటే కంప్లీట్గా కావేరీ, గోదావరి కింద ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. టామ్ హాంక్స్ ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఈ టామ్ హాంక్స్ ఉన్నారు కదా, ఆయన సినిమా ఫీల్డ్కి చెందిన ఆయన. కాలిఫోర్నియా ఏరియాలో ఉంటారు. హాలీవుడ్ మూవీస్కి కమెడియన్ కింద చేస్తూ ఉంటారు. ఓకే, కాలిఫోర్నియా ఏరియాకి చెందిన వ్యక్తి. మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏమిటి? ఇది సన్. దీని చుట్టూ ఉన్న ఈ ఏరియా మొత్తం గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ, ఇది ఎర్త్, జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇట్లా డిజైన్ చేసుకోండి. అందులో సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ గ్రహం మెర్క్యూరీ ఉంది కదా, అది అత్యంత చిన్నది. సౌర వ్యవస్థలో చిన్న గ్రహం ఇది. మెర్క్యూరీ సైజ్ ఎంత ఉంటుందంటే, మన భూమి ఉంది కదా, ఈ ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ మూన్ ఉన్నారు కదా, మూన్ సైజ్కి అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? అప్రాక్సిమేట్గా మన మూన్ ఎంత ఉందో అంత ఉంటుంది మెర్క్యూరీ సైజ్. 1969 నాటి అపోలో 11 అంతరిక్ష యానంలో పాల్గొన్నది ఎవరు? ఈ క్వశ్చన్ కొంచెం క్లియర్గా వినండి. 1961 ఓ డేట్ గుర్తుపెట్టుకోండి. 1969 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ 1969లో అడిగినారు. ఈ క్వశ్చన్ 69లో ఉంది. 61 ఒకటి, 69 ఒకటి గుర్తుపెట్టుకోండి. 61లో గగరిన్ పేరు గుర్తుపెట్టుకోండి. 69లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏంటి గగరిన్ చేసింది, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చేసింది? 61లో గగరిన్ ఏం చేసినారంటే అంతరిక్షంలోకి ప్రయాణించినారు. అంతరిక్షం అంటే ఏంటి? ఇది భూమి అనుకోండి. భూమి చుట్టూ కొంతవరకు వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత మొత్తాన్ని అంతరిక్షం అని అంటారు. ఆ అంతరిక్షంలోనే చంద్రుడు ఉన్నాడు. ఆ అంతరిక్షంలోనే ఇంకెక్కడో సౌర కుటుంబంలో ఉన్న మార్స్ అంగారకుడు ఉన్నాడు. అంతకు పైన ఇంకా ఉన్నారనుకోండి. ఈ ఏరియా వరకు, ఈ కొద్ది పోర్షన్ వరకు ఉన్న దాన్ని భూమి వాతావరణం అని అంటారు. ఓకేనా? ఈ గగరిన్ ఏం చేసినారంటే, గగరిన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ మొట్టమొదటి వ్యక్తి, మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈయన అంటే ఇక్కడి వరకు వెళ్ళి భూమి చుట్టూ ఆర్బిటాల్ లోపల 108 నిమిషాలు తిరిగి వచ్చినారు. 108 minutes కంప్లీట్ ఎర్త్ చుట్టూ సరౌండ్ చేసి వచ్చినారు. అంతరిక్షంలోకి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చినారు. పాయింట్ నెంబర్ 1 ఈజ్ ద ఫస్ట్ పర్సన్. అంతకుముందు రష్యా వాళ్ళు కుక్కల్ని పంపినారు 61కి ముందు. శాటిలైట్ని పంపించినారు, తిరుగుతూ ఉన్నాయి, కానీ అవన్నీ వ్యక్తులు కాదు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి కల్నల్ యూరీ గగరిన్, రష్యన్ ఆస్ట్రోనాట్. 1961లో జరిగింది. ఓకేనా? తర్వాత క్వశ్చన్ ఉంటుంది 1969లో ఆర్మ్స్ట్రాంగ్. ఏంటి ఆర్మ్స్ట్రాంగ్? ఈయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఈయన అంతరిక్షంలో ఇంకా ఎత్తుకు వెళ్ళి చంద్రుడి మీద దిగారు. ఫస్ట్ పర్సన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో చంద్రుడి మీద దిగిన మొట్టమొదటి మానవుడు.
ఓకేనా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గొప్పతనం అది. ఇది గగరిన్ రష్యన్, సోవియట్ యూనియన్ తరపున వెళ్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ అన్ అమెరికన్. ఓకే. సో 69 నాటి అంతరిక్ష యానంలో పాల్గొంది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే. ఈయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కల్నల్ యూరీ గగరిన్ 1961 ఏప్రిల్ 12th లాంచ్. ఇది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ అన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ఒక వృక్షం యొక్క వయస్సు సంవత్సరాల్లో కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? ఎర్త్ ఒక చెట్టు యొక్క వయసు కనుక్కోవడానికి ఇదిగోండి ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. అడ్డంగా నరికిన తర్వాత మొక్కని ఈ లోపల ఉన్న కాండం చుట్టూ ఉన్న వలయాల్ని లెక్క పెడతా ఉంటారు. ఈ వలయాల్ని లెక్క వేసి, అంటే ఇలా లోపల ఎన్ని సర్కిల్స్ ఉంటే ఒక్కో సర్కిల్కి 1 year, 2nd year, 3rd year, 4th year, 5th year, మొత్తం 6 సర్కిల్స్ ఉంటే ఆ చెట్టు వయసు 6 years కింద డిక్లేర్ చేస్తారు. ఓకేనా, 6 years కింద డిక్లేర్ చేస్తారు. ఒక్కొక్క రింగ్ని ఒక్కొక్క వార్షిక వలయం అని అంటారు. ఈ దాని కాండం లోపల ఉన్న రింగులు లెక్కించగా వచ్చిన సంఖ్య ఆ వృక్షం యొక్క వయసుకు సమానం కింద ట్రీట్ చేస్తూ ఉంటారు. ఓకే. లంబసింగి గ్రామ ఉష్ణోగ్రతలు 0 శీతాకాలంలో, అంతకన్నా తక్కువ. అది మంచి పర్యాటక కేంద్రంగా పేరుకుంది. లంబసింగి ప్రాంతం ఎక్కడుంది? ఈ లంబసింగి రీజియన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఫర్దర్ కాల్డ్ ఆంధ్ర కాశ్మీర్. ఇది సముద్ర మట్టం నుంచి సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఎక్కడుంది? విశాఖ డిస్టిక్లో ఉంది. ఈ విశాఖ డిస్టిక్లో చింతపల్లి మండలం ఉంది. ఈ చింతపల్లి మండలంలో ఉంది. ఓకేనా. లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. ఇది రిపీటెడ్ క్వశ్చన్, మళ్ళీ వచ్చింది ఇది. ఈ రీజియన్ ఉంది కదా, ఇది మెడిటేరియన్ ఓషన్, ఇది రెడ్ సీ. ఈ రెండింటిని ఇట్లా జాయిన్ చేసే ఒక కెనాల్ ఉంది, సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ మెడిటేరియన్ ఓషన్ని, రెడ్ సీని రెండింటిని కలుపుతూ ఉంది. ఓకేనా. ప్రఖ్యాత పశుపతినాథ్ దేవాలయం ఎక్కడుంది? ఈ పశుపతినాథ్ టెంపుల్ ఉంది కదా, ఈ పశుపతినాథ్ టెంపుల్ నేపాల్లో ఉంది. లార్డ్ శివ టెంపుల్ ఇది, అంటే పరమశివునికి సంబంధించిన దేవాలయం. ఇండియాలో మొత్తం 64 జ్యోతిర్లింగాస్ ఉంటే అందులో 12 ఫేమస్ జ్యోతిర్లింగాస్. నేపాల్లో ఉన్న ఫేమస్ హిందూ పిలిగ్రమేజ్ ప్లేస్ ఇది నేపాల్లో ఉంది. నేపాల్ క్యాపిటల్ ఖాట్మండ్ ఉంది కదా, ఖాట్మండ్ దగ్గర ఉంటుంది ఇది. ఓకేనా, ఖాట్మండ్ దగ్గర ఉంటుంది ఇది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఆహార శృంఖలాల్లో 2వ ట్రోపిక్ లెవెల్కు జంతువు ఇది. ఆహార శృంఖలం అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఉదాహరణ, సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సూర్యుని నుంచి కాంతి వస్తుంది. ఈ సూర్యకాంతిని ఒక మొక్క ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ మొక్కని ఒక మేక తింటుంది అనుకోండి. మేక బొమ్మ గీయలేము మనం, మేకలా ఉంటుంది అనుకోండి ఇది. తర్వాత దీన్ని ఓ మనిషి, అంటే నేను ఆహారం కింద తీసుకుంటున్నాను అనుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్. ఈ మొక్కలు తమంతటా తాము ఆహారాన్ని తీసుకుంటాయి సూర్యకాంతిని ఉపయోగించుకొని, సన్లైట్ని ఉపయోగించుకొని. ఆ మొక్కల్ని ఆహారంగా మేక తీసుకుంటుంది అనుకోండి. ఆ మేకని నేను ఆహారంగా తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఆహారాన్ని తయారు చేసే ఫస్ట్ పర్సన్ని ఈయన్ని ప్రొడ్యూసర్ అని అంటాను నేను, ప్రొడ్యూసర్. దీని మీద ఆధారపడుతున్న మేకని, ఈ మనుషుల్ని కన్జ్యూమర్స్ అని అంటాను నేను, కన్జ్యూమర్స్.
ఈ కన్జ్యూమర్స్లో కూడా మేకని ప్రైమరీ కన్జ్యూమర్ అని అంటారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇది ఆధారపడుతుంది. ఈ మేక మీద ఆధారపడ్డ మనుషుల్ని సెకండరీ కన్జ్యూమర్ అని అంటారు. సెకండరీ కన్జ్యూమర్ అని అంటారు. ఆ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్స్ 2 టైప్స్. ఓకేనా? ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్. ఇంకా మనుషుల్ని కూడా తినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని టెర్షియరీ కన్జ్యూమర్స్ అని అంటారు. ఆ టెర్షియరీ కన్జ్యూమర్స్ని కూడా తినేవాళ్ళని క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అని కూడా అంటారు. ఎట్లాగన్నా వేసుకోండి, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్ ఫుడ్ చైన్. ఓకేనా? ఇది కంప్లీట్ ఫుడ్ చైన్ అని అంటారు. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం రాసుకోవాలనుకోండి, దీన్ని ఇదిగో ఈ ప్రొడ్యూసర్స్ని ఫస్ట్ ట్రోపిక్ లెవెల్, వాళ్ళ తర్వాత ఉన్న షీప్ని సెకండ్ ట్రోపిక్ లెవెల్, అంటే ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు సెకండరీ ట్రోపిక్ లెవెల్. ఇక్కడ టెర్షియరీ ట్రోపిక్ లెవెల్, థర్డ్ ట్రోపిక్ లెవెల్ ఆర్ టెర్షియరీ ట్రోపిక్ లెవెల్ అంటారు. అట్లా గుర్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్, క్రింది వానిలో ఆహార శృంఖలాల్లో 2వ ట్రోపిక్ లెవెల్కు ఉన్న జంతువు ఏంటి? ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా చూసుకోండి. సెకండ్ ట్రోపిక్ లెవెల్లో అంటే ప్లాంట్ తర్వాత ఏది ఉండొచ్చు? ఇది ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ కదా. ఈ సెకండ్ ట్రోపిక్ లెవెల్లో ఏది సెట్ అవుతుందని అడిగినాడు. ఆవు సెట్ అవుతుంది కదా, ప్రైమరీ కన్జ్యూమర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎలుక కూడా ప్లాంట్ మీద డిపెండ్ అవుతుంది. సెకండ్ ట్రోపిక్ లెవెల్లో ఫిట్ అవుతుంది, ఆవు కంప్లీట్గా ఫిట్ అవుతుంది. ఓకేనా? క్రింది వారిలో గోల్ఫ్ క్యాడీ యొక్క పని కానిది ఏమిటి? ఈ పర్టికులర్ పర్సన్ని గోల్ఫ్ క్యాడీ అని అంటారు. ఈ గోల్ఫ్ క్యాడీ పని ఏంటంటే, ఆయన బ్యాగ్ మోస్తాడు, ఆయన క్లబ్లు మోస్తాడు, ఆయన యాడ్స్ క్యాలిక్యులేట్ చేస్తాడు, ఆయన గడ్డిని మాత్రం తొలగించలేడు. గోల్ఫ్ క్యాడీ వర్క్ కాదు. ఈ గోల్ఫ్ ఆడే వాళ్లకు హెల్పర్ కింద ఉంటారు గోల్ఫ్ క్యాడీ. ఓకేనా? ఆన్సర్ 24. ఇది ఆన్సర్ వినే ముందు ఒకసారి దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ చూడండి. రక్షణ సంస్థల్లో పెట్టుబడిని 2015 సంవత్సరంలో 49%కి పెంచారు. డిఫెన్స్ సెక్టార్లో ఎఫ్పిఐని 49% పెంచారు. 2015 ముందు ఎంతో ఉంటే దాన్ని 49% పెంచినారు. ఎంత ఉంది అన్నదే క్వశ్చన్. 49% పెంచారు కదా 2015లో, అంతకు ముందు ఎంత ఉందండి? ఇప్పుడు నేను ఎఫ్పిఐ ఏంటో ఏంటి ఒకసారి మీకు అర్థం కావాలి. ఈ ఎఫ్పిఐని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. దీనికి వ్యతిరేకంగా ఇంకోటి ఉంటుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఏంటి దీని మీనింగ్ అంటే, ఇది మన దేశం అనుకోండి, మన దేశం లోపల మిగిలిన దేశాల్లో ఉన్న ఎవరైనా కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. ఎఫ్పిఐలా పెట్టొచ్చు, ఎఫ్డిఐలా పెట్టొచ్చు. ఏంటి ఎఫ్డిఐ అంటే, ఈ ఏ అన్న పర్సన్ డైరెక్ట్గా ఒక కంపెనీని ఓన్ చేసుకుంటే, కంపెనీని డైరెక్ట్గా కొనుక్కుంటే దాన్ని ఎఫ్డిఐ అని అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా మన దేశం బయట ఉన్న బి అన్న వ్యక్తి మన దేశ కంపెనీలో ఉన్న షేర్లు కానీ, అంటే షేర్స్ కానీ, బాండ్స్, స్టాక్స్ కొన్నాడు అనుకోండి, దాన్ని ఎఫ్పిఐ అని అంటారు. ఓకే, డిఫెన్స్ సెక్టార్లో ఎఫ్ఐని ఎక్కడి దాకా తీసుకొచ్చినారనేది పాయింట్. 49% తీసుకొచ్చినారు కదా, అది 49% తీసుకొచ్చినారు కదా, 24% నుంచి 49% తీసుకొచ్చినారు 2015లో. కీలో 10% ఉందనుకుంటాను, కరెక్ట్ ఇట్. ఓకేనా? శిశువుకు తల్లి తొలిసారిచ్చే పాలలోని కొలెస్ట్రాల్ వల్ల ప్రయోజనం ఏమిటి? యూజ్ ఏంటంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాలిచ్చే వీటన్నిటిని మ్యామ్మల్స్ అని అంటారు, క్షీరదాలని అంటారు. ఇవన్నీ ఫస్ట్ టైం ఇచ్చే పాలలో ఈ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. మ్యామ్మల్స్ అంటే పాలిచ్చే జంతువులు. ఒకసారి 2016 జనవరిలో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రోగ్రామ్కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు, ప్రచారకర్తగా ఉన్నారని క్వశ్చన్ ఇది. ఒకసారి
ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 2017 ఉంది కదా, 2017 జనవరి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ మారినారు. అంతకుముందు 10 ఏళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, 10 years. అమీర్ ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ప్రియాంక చోప్రా. ఓకే, అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా కింద 2017 జనవరిలో మార్చినారు. అమీర్ ఖాన్ కాంట్రాక్ట్ని రద్దు చేసి వీరిద్దరిని తీసుకొచ్చినారు. ఎందుకు అమీర్ ఖాన్ కాంట్రాక్ట్ని రద్దు చేసినారంటే అమీర్ ఖాన్ బీజేపీ లెడ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇండియాలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది, అసంతృప్తిగా ఉన్నారు దేశంలో ప్రజలు, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి మైనార్టీల మీద అని బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినారు. అందుకని అమీర్ ఖాన్ కాంట్రాక్ట్ని రద్దు చేసి అమితాబ్ బచ్చన్కి, ప్రియాంక చోప్రాకి ఇచ్చినారు కాంట్రాక్ట్. సో అమీర్ ఖాన్ ఈజ్ రైట్ ఆన్సర్. 2017 ఇక్కడ మీకు అమితాబ్ బచ్చన్ అని ఉండవచ్చు. అమితాబ్ బచ్చన్ ఈజ్ నాట్ రైట్, అమీర్ ఖాన్ ఈజ్ రైట్ టిల్ 2017 జనవరి. డిసెంబర్ 2015 హర్యానా పంచాయతీ ఎన్నికల్లో, శాసనసభకు జరిగిన ఎన్నికలు కాదు, పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య వాదాంశం ప్రతి ఇంటికి పనిచేసే ఒక శౌచాలయం. ఎవ్రీ హౌస్ విల్ హ్యావ్ ఎన్ టాయిలెట్ దట్ షాల్ బి యూజ్డ్. ఓకేనా, పంచాయతీ ఎన్నికల్లో ఇది. అప్పుడు చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. పంచాయతీ ఎలక్షన్ మెయిన్ థీమ్ అది, హర్ ఘర్ శౌచాలయ్. భారత్లో పట్టణీకరణ, అసుస్థిరాభివృద్ధి మూలంగా అనేక పర్యావరణ సమస్యలు తలెత్తాయి. ఈ క్రింది వానిలో ఈ రెండిటి వల్ల, అంటే పట్టణీకరణ వల్ల జరగనిది, పట్టణీకరణ గురించి అస్థిర అభివృద్ధి వల్ల జరగని పర్యావరణ సమస్యలు, అడవుల నరికివేత పట్టణీకరణ గురించి జరుగుతుంది, భూమి కోత పట్టణీకరణ వల్లే, ప్రకృతి వనరుల క్షీణత, ఈ మూడు కూడా వాటి వల్లే జరుగుతాయి. ఒక్క అస్థిర ఋతుపవనాలు ఉంది కదా, ఇదొక్కటి మాత్రమే ఇర్రిలేటెడ్ టు దిస్. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ రైట్. మానవ జీర్ణాశయంలో స్రవించబడే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనం తీసుకున్న ఆహారంలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఏమన్నా ఉంటే వాటిని చంపేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరంలో స్రవించబడి జీర్ణాశయంలో ఉన్న మనం తిన్న ఆహారానికి ఎసిడిక్ నేచర్ని తీసుకొచ్చి, అంటే ఆమ్ల స్వభావాన్ని తీసుకొచ్చి, అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని, బ్యాక్టీరియా కావచ్చు, సూక్ష్మజీవులు ఏమన్నా ఉంటే, హానికర జీవులు ఉంటే వాటిని చంపేస్తుంది. ఓకేనా, విసర్జన వ్యవస్థలో భాగం కానిది. ఇవ్వండి, విసర్జన వ్యవస్థలో కిడ్నీ ఈజ్ అన్ ఆర్గాన్, యురేటర్ మూత్రనాళం ఉంది, ఇవ్వండి విసర్జక నాళం కూడా ఉంటుంది. ఒక్క గర్భాశయం మాత్రమే పార్ట్ కాదు, ఇది ఎక్స్క్రిటరీ సిస్టంలో ఉంటుంది. అంటే విసర్జక వ్యవస్థలో ఇది, విసర్జక వ్యవస్థలో ఇది, విసర్జక వ్యవస్థలో ఇదొక్కటి మాత్రం రిప్రొడక్టివ్ సిస్టంలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఇదొక్కటి భాగం, రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇది. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక నేరస్తుడిని గుర్తించడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ యూజ్ చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే ఫింగర్ ప్రింట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ. మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలా ఒక డేటా హబ్లా తయారు చేసి ఒకసారి మీరు నేరం చేశారనుకోండి, మీ డేటా కలెక్ట్ అయి ఉంటుంది. రెండోసారి అదే దొంగ ఇంకెక్కడన్నా దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, అతని డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ని యూజ్ చేసి క్యాచ్ చేసేస్తారు. ఇది ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 గ్లోబల్ ఫినామినన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏంటి క్వశ్చన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఫస్ట్ స్టేజ్, తర్వాత గ్లోబల్ వార్మింగ్, తర్వాత క్లైమేట్ చేంజ్.
ఈ మూడు ఒకదానికొకటి అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్లోబల్ వార్మింగ్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ గ్లోబల్ వార్మింగ్ ఎట్లా కలుగజేస్తూ ఉంటే, పగటిపూట ఉష్ణోగ్రత ఉంటే ఆ పగటిపూట ఉష్ణోగ్రత వాతావరణంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాతావరణంలో విడుదలై ఉంటే, పాయింట్ 1 విడుదలై ఉంటే గుర్తుపెట్టుకోండి, అవి పగటిపూట ఉష్ణోగ్రతని క్యాచ్ చేసి రాత్రి చల్లబడకుండా తమలోని ఉష్ణోగ్రతను దాపెట్టుకొని ఉంటాయి. ఒకవేళ విడుదలై ఉంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాతావరణంలో ఉంటే అవి ఏం చేస్తాయంటే క్యాచ్ చేసి పట్టుకుంటూ ఉంటాయి. అలా దానివల్ల పగటిపూట ఉష్ణోగ్రత సూర్యుడు ఉన్నప్పుడు 11 డిగ్రీలు ఉందనుకోండి, సుమారుగా 11 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వాతావరణ ఉష్ణోగ్రత తగ్గిపోవాలి. అలా తగ్గిపోకుండా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండి అవి పగటిపూట ఉష్ణోగ్రతని క్యాచ్ చేసి ఉండడం వల్ల సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. పగలు ఎంత ఉష్ణోగ్రత ఉంటే రాత్రి ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సాధారణంగా భూమి ఎక్కువగా వేడిగా ఉంటుంది. అలా భూమి ఎక్కువగా వేడిగా ఉండడం వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, వాతావరణం మారుతూ ఉంటుంది. ఓకేనా? ఈ మూడు సింక్రనస్ ఒకదాన్ని ఒకటి కాజ్ చేస్తూ ఉంటాయి. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజెస్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ దేర్ బై కాజింగ్ క్లైమేట్ చేంజ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్, ద గ్లోబల్ వార్మింగ్ ఇన్ టర్న్ రిజల్ట్స్ ఇంటూ క్లైమేట్ చేంజ్. ఓకేనా? అంటే ఇది దాన్ని కలుగజేస్తే దానివల్ల అది జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, తర్వాత మీథేన్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ ఒక్క ఫాస్జిన్ మాత్రమే గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కానీ ఫాస్జిన్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది సిరియా, మెడిటరేనియన్ ఓషన్, ఇది మధ్యధరా సముద్రం. ఓకే, ఈ మెడిటరేనియన్ ఓషన్లో ఈ సిరియా ఉంది కదా, ఈ సిరియా క్యాపిటల్ డమాస్కస్. ఓకే, ఇవ్వండి, ఇందాక మీరు రాసిన ఈ సూయజ్ కెనాల్ ఇక్కడే ఉంది. ఇది నైల్ రివర్, ఈ రెండు లైన్స్ నైల్ రివర్, ఈ సూయజ్ కెనాల్, ఇది రెడ్ సీ, ఇది మెడిటరేనియన్ ఓషన్. ఇక్కడ సిరియా ఉంటుంది, సిరియా క్యాపిటల్ డమాస్కస్. గోడకు కొట్టిన బంతి అంతే వేగంతో వెనక్కొస్తుంది అని సూచించే న్యూటన్ థర్డ్ ప్రిన్సిపల్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ మొత్తం 3 లాస్ ఆఫ్ మోషన్ చెప్పినారు. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇనర్షియా, జడత్వం గురించి. సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫోర్స్ గురించి. థర్డ్ లా ఆఫ్ మోషన్ యాక్షన్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఉంటాయని. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్పినారంటే, ఏదన్నా ఓ వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే దాని మీద బాహ్య బలం పనిచేయనంత వరకు అది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు సమవేగంతో వెళ్తూ ఉందనుకోండి, దాని మీద బాహ్య బలం పనిచేయనంత వరకు, వెన్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్, యాజ్ లాంగ్ యాజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్, ఇట్ విల్ మూవ్ ఇన్ దట్ వే. ఓకే, ఇనర్షియా గురించి చెప్పినారు న్యూటన్ ఫస్ట్ లాలో. సెకండ్ లాలో ఏం చెప్పినారంటే, ఆ ఇనర్షియా నుంచి, జడత్వం నుంచి ఎలా వస్తుంది, జడత్వం నుంచి బయటికి ఎలా పడుతుంది అంటే ఈ ఫోర్స్ వల్ల బయటపడుతుంది. ఏదైనా బాహ్య బలం పనిచేసింది అనుకోండి, అప్పుడు మాత్రమే అది జడత్వాన్ని కోల్పోయి బయటికి వస్తుంది, జడత్వం నుంచి చలనంలోకి వస్తుంది అన్న విషయాన్ని సెకండ్ లాలో చెప్పినారు. థర్డ్ లాలో ఏం చెప్పినారంటే, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్స్, అంటే చలనానికి, ఒక వస్తువు చలనంలో రావాలంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని థర్డ్ లా ఆఫ్ ప్రిన్సిపల్లో చెప్పినారు. వీటి మీద రాకెట్లు పనిచేస్తూ ఉంటాయి, కార్లు నడవడం కావచ్చు, మనం వాకింగ్ కావచ్చు, సైకిల్ మోషన్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, రాకెట్ లాంచింగ్ కావచ్చు, ఇవన్నీ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇవ్వండి, స్టేబుల్ పొజిషన్లో ఇది ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించండి. ఈ నేల మీద సడన్గా గ్యాసెస్ రాకెట్ నుండి రిలీజ్ అయ్యి నేలకు తగులుతూ ఉంటే, నేల మీద ఉన్న రాకెట్ పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్తుంది. రాకెట్ మూవింగ్ అప్వర్డ్స్, ఎందుకంటే గ్యాసెస్ వెనక్కి నెడుతూ ఉంటే రాకెట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల ఇటు బయటకి థ్రస్ట్ వస్తుంది కదా, అది రాకెట్ని పైకి క్యారీ చేస్తుంది. న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీద ఇది డిపెండ్ అవుతుంది.
చూడండి ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్. ఒకవేళ ఈ గోడ లేకపోయి ఉన్నట్టయితే ఈ స్విమ్మర్ ఒక్కసారి చూడండి, ఈ డయాగ్రామ్లో ఇంత ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఈవిడ ముందుకు మూవ్ అవ్వాలంటే ఈ గోడ లేకుండా పాజిబుల్ అవుతుందా? అవ్వదు. ఈ గోడ కూడా ఈవిడ గోడని నెడుతుంది, గోడ స్టెబిలిటీ ఇస్తుంది, కాబట్టి ఆవిడ ముందుకు మూవ్ అవ్వగలదు. ఓకేనా? దిస్ ఈజ్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఆ బంతి కూడా అలా తిరిగి రావడానికి కారణం బంతిలాగే తిరిగి వస్తుంది కదా, ఈవిడ కూడా న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఓకే, సంతోష్ ట్రోఫీ క్రీడను ఏ క్రీడకు సంబంధించింది? ఈ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కు సంబంధించింది. ఇది 1941లో ఈ స్పోర్ట్ని స్టార్ట్ చేసినారు. 1941లో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న సంతోష్ అన్న ప్రాంతానికి మన్మోహన్ రాయ్ చౌదరి అన్న ఆయన రాజు కింద ఉండేవారు. ఆయన పేరు మీద ఈ స్పోర్ట్స్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఈయన పేరు మీద ఈ స్పోర్ట్స్ని కంటిన్యూ చేస్తున్నారు, ఫుట్బాల్ స్పోర్ట్స్ని. ఓకే, ఒక్క నిమిషం. ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడానికి ఈ క్రింది వాటిలో ఏది లాంచ్ వెహికల్ కాదు? ఉపగ్రహం ఒక ప్యాసింజర్ అనుకోండి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. ఎక్కడో ఎర్త్ మీద ఉన్నాడు ఈ ప్యాసింజర్. ఆ ఉపగ్రహాన్ని నేను తీసుకెళ్ళి ఒక ఆర్బిట్లో పెట్టాలి, అంటే భూమి చుట్టూ తిరిగేటట్టు చేయాలి. ఈ ప్యాసింజర్ని అక్కడి దాకా తీసుకెళ్ళాలి, నేను ఇక్కడ పెట్టాలి. ఇలా తీసుకెళ్లేదాన్ని లాంచ్ వెహికల్ అని అంటారు. అర్థమైందా? ఉపగ్రహం ప్యాసింజర్ అయితే ఈ లాంచ్ వెహికల్ బస్సు లాంటిది, ఒక చోటు నుంచి ఇంకోటి తీసుకెళ్ళేది. ఈ పిఎస్ఎల్వి ఇండియాకున్న లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి ఒక లాంచ్ వెహికల్, అరియాన్ అనేది ఇండియన్ ఫారెన్ లాంచ్ వెహికల్. ఇది లాంచ్ వెహికల్సే. కానీ GSAT-8 ఈజ్ ఎ ప్యాసింజర్, అంటే ఓ శాటిలైట్ అది. ఇవి 3 క్యారీ చేస్తాయి ఉపగ్రహాల్ని. ఇది ప్యాసింజర్, ఇన్ఫర్మేషన్ని మనకిస్తూ ఉండేది. దీన్ని అక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఓకే, ఇది మ్యాచింగ్. మతము పవిత్ర గ్రంథంలో కరెక్ట్ కానిది ఏంటంటే జైనిజం, ఉపనిషత్తులు. ఇవి 2 సింక్రనస్ మ్యాచ్ కాదు. ఇవి ఉపనిషత్తులు హిందూ రిలీజియన్కి బిలాంగ్ అవుతాయి. హిందూ రిలీజియన్కి ఉన్న ఇంపార్టెంట్ బుక్స్లో వేదాస్, ఉపనిషత్స్, వాటితో పాటు పురాణాస్, కొంతమంది అరణ్యకాస్ అని కూడా రాస్తారు. ఈ ఉపనిషత్తులు జైనిజానికి కరెక్ట్ మ్యాచింగ్ కాదు. ఓకేనా? నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ రాని అవార్డు. ఈ క్రింది వారిలో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కన్ఫర్డ్ టు సచిన్ టెండూల్కర్? ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఉంటుంది, ఇది ఒక్కటి సచిన్కి ఇవ్వలేదు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న స్పోర్ట్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, భారతరత్న వచ్చింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు. ఓకే, సివిలియన్స్కి అన్నీ ఇవ్వచ్చు, స్పోర్ట్స్ కేటగిరీలో ఇది ఇస్తారు. సివిలియన్కి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు, అది కూడా సచిన్ టెండూల్కర్కి ఇచ్చినారు. ఓకే, సచిన్ టెండూల్కర్కి రాంది ధ్యాన్ చంద్ అవార్డు ఒక్కటే. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినాను కదా ఇందాకే. టేబుల్పై పెట్టిన పుస్తకాల దొంతర స్థిరంగా ఉండడానికి న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్లో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఇనర్షియా ఇస్ ద రీజన్. జడత్వం వల్ల టేబుల్ మీద ఉన్న పుస్తకాలు టేబుల్ మీద, మీ జేబులో ఉన్న పెన్ను జేబులోను, బయట పార్క్ చేసిన బండి బయటే ఉంటుంది, టేబుల్ మీద పెట్టిన మొబైల్ ఫోన్ టేబుల్ మీదే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. ఇనర్షియా వల్ల మాత్రమే ఓ వస్తువు తన స్థానాన్ని మార్చలేక జడత్వాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి అక్కడే పడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంపై ఆధిపత్యం గురించి బ్రిటిష్ వాళ్ళు చాలా యుద్ధాలు చేసినారు. వాటిలో ఏది, ఈ క్రింది వాటిలో ఏది బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధం కాదని అంటున్నారు? ఇవ్వండి, ఓకే, ఇది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మద్రాస్ ప్రెసిడెన్సీకి మైసూర్ సంస్థానానికి మధ్యలో జరిగింది. ఆంగ్లో సిక్ యుద్ధాలు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళకి సిక్స్కి మధ్య జరిగింది. పుట్టి ఆంగ్లో బంగ్లా వార్స్ మాత్రమే లేవు, ఈ వార్స్ లేవు. దిస్ ఈజ్ రాంగ్, ఇది లేదు. కాబట్టి క్రింది వాళ్ళలో జరగని యుద్ధం ఏంటి అంటే ఆంగ్లో బంగ్లా వార్స్. ఓకే, క్రింది వాటిలో ఏది స్టోరేజ్ డివైస్ కాదు? మోడెమ్. హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైసే, సో ఇది రైట్ ఆన్సర్ కాదు. CD-ROM స్టోరేజ్ డివైసే, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఫ్లాష్ డ్రైవ్ కూడా డేటాను లోడ్ చేస్తారు, దాంట్లో కూడా అంటే కోడ్ లోడ్ చేయొచ్చు, అది కూడా రైట్ ఆన్సర్ కాదు. మోడెమ్
ఆర్ మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ ఈజ్ నాట్ ఏ స్టోరేజ్ డివైస్. ఓకే, వజ్రం ఎక్కువగా మెరడానికి కారణం సంపూర్ణ అంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, TIR. ఇదే వజ్రం అన్నిటికంటే ఎక్కువ మెరవడానికి కారణం. ఇక్కడ చూడండి, ఇది లో డెన్సిటీ అనుకోండి, తక్కువ డెన్సిటీ ఉన్న యానకం, ఇది హై డెన్సిటీ ఉన్న యానకం అనుకోండి, ఎక్కువ డెన్సిటీ ఉన్న యానకం అనుకోండి. ఒక వస్తువు ఇక్కడ ఉందనుకోండి, ఈ వస్తువు నుంచి కాంతి కిరణాలు అన్ని దిశల్లో వెళ్తూ ఉంటాయి. ఇక్కడ దాకా వెళ్ళిన కాంతి కిరణాలు తిరిగి మళ్ళీ ఎక్కువ సాంద్రత ఉన్న యానకంలోకి తిరిగి రావడాన్ని సంపూర్ణ అంతర పరావర్తనం అంటారు. తర్వాత క్లియర్గా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మాత్రం సంపూర్ణ అంతర పరావర్తనం, వజ్రం ఎక్కువ మెరడానికి కావడం. అంటే వజ్రం లోపలికి ప్రవేశించిన కాంతి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళలేకుండా వజ్రం లోపలే తిరుగుతూ ఉంటుంది. దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఓకే, చైనా దేశంలో ఫర్బిడెన్ సిటీ ఎక్కడుంది? బీజింగ్లో ఉంది. ఓకే, ఈ ఫర్బిడెన్ సిటీ 14th సెంచరీలో మింగ్ రాజవంశానికి చెందిన వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినారు. ఓకే, ఇది జనరల్ స్టడీస్ ఎక్స్ప్లెనేషను పేపర్ 2కి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ క్వైరీస్ ఉంటే నాకు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లో కానీ మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఉందిగా, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానికి ఆన్సర్ ఇద్దాం. దిస్ ఈజ్ అ ఫైనల్ క్వశ్చన్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా పోస్ట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ రేపు పేపర్ అప్లోడ్ అవుతుంది, ఎల్లుండి మీరు చదవచ్చు. ఓకే, ఈరోజు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కాబట్టి రేపు పేపర్ చూసుకోండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఉరి తీసినారు. అప్పుడు డాక్యుమెంట్స్ బ్రిటిష్ వాళ్ళు